నేను చేసేవన్నీ చిన్న చిన్న కామెడీ మోసాలే. ఆ ఎదురు షాపు శ్రీనివాసరావుని మీరు ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు. అతను డబ్బు విషయంలో ఎన్ని మోసాలు చేస్తున్నాడో మీకు తెలియదు. శ్రీనివాసరావా? శ్రీనివాసరావు పెద్ద మాట్లాడుతూ ఉండవు. ఏం రాదే, వాడు నిండా మహాత్మా గాంధీ మధ్య కనపడతా ఉంటాడే. అతని నిజాయితీ అంతా మీ దగ్గరే. అతను ఎంత మోసగాడో ఈ బజార్లో ఉన్న షాపుల వాళ్ళందరినీ అడగండి, చెబుతారు. అంతేనంటివే? అంతే. ఏమప్పా ఇది, నువ్వు చెప్పేది నిండా బేజారుగా ఉండదే. సరేప్పా పద. అది ఏమప్పా శ్రీనివాసరావా? నమస్కారం మొదలయ్యారు గారు, రండి కూర్చోండి. నమస్కారం అండి. ఏమే మంచిగా వింటివే? దయవల్ల. మురుగా, ఏమిటి మొదలయ్యారు గారు చినుకులు పెడుతున్నా వచ్చేసారు? ఏముందప్పా, కలెక్షన్ కోసం దా వస్తేనే. దానికి ఏముందండి, రెడీగా ఉంది. పుంజికోటి గారు అయ్యా రెడీగా ఉందిగా? రెడీగానే ఉందండి. మొదలయ్యారు గారు, పెళ్లిళ్ళ సీజను హడావుడిగా ఉంది, జనం గోల్ చేస్తున్నారు. ఆ స్టాక్ కాస్త తొందరగా పంపిస్తే. ఇద్దా శ్రీనివాసరావు, నీతో నాకు నిండా బేజారుగా ఉండదు. ఏమిటండి? ఏముందప్ప, ఎప్పుడు చూడు మీ వారం స్టాకు స్టాకు అని పొడుస్తా ఉండవు. అదే ఈ దొంగ బాబు, ఏమది దొరబాబుని చూడు. పోయిన ఏడాది వీడికి స్టాక్ ఇస్తేనే దాన్ని మంచిగా ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టాడు తప్ప వీడు అమ్మనే అమ్మడు. ఎందుకు అమ్మరండి? అమ్ముతారండి, కానీ జనమే కొనరండి. ఆయన పర్వతాలాంటిది. యూఎన్ 2 లక్షలు లెక్క పెట్టుకోండి. నీ దగ్గర లెక్క పెట్టే పనే లేదప్ప, నిండా మంచి మనిషివి. ఆమా శ్రీనివాసరావా, ఓ చిన్న పని చేసి పెడుతువా? ఏంటి? ఏమి లేదు, నాకు కొంచెం బయట పని ఉండదు. ఇంత డబ్బు బయటికి తీసుకుపోయేది కష్టం. పని పూర్తయ్యాక పోతా పుచ్చుకుపోతానే. ఇదో ఇంత 2 లక్షలు కదప్ప. డే కుడు, ఇదిలో 8 లక్షం 8 లక్షలు ఉందప్ప. ఈ 2 లక్షలతో మొత్తం 10 లక్షం. రండి రండి. తింటే ఆంధ్రవాడి సాపాడిదా తినవాలప్ప. ఆమా శ్రీనివాసరావు, నా పెట్టి ఇస్తే పట్టుకుపోయి పుడుస్తానే నేనా? అట్లాగే లెక్క పెట్టుకోండి. ఏమప్ప లెక్క పెట్టుకోండి పాట పాడుతావే నువ్వు. నీ దగ్గర డబ్బు ఏడప్ప నాకు పోతాదే. నా పుట్టు ఏమైందప్ప? శ్రీనివాసరావా, నీ ముందు దాన్ని డబ్బు కట్టలు పెడుతున్నాయి. నేను చూసా కదండి. ఏమప్ప మరి తెల్ల కాంచి కలిస్తేవి? ఏమప్ప పెట్టి కానీ మారిపోయినదా? డబ్బు తెలియగా ఏడైనా పెడితేవా? నేను తీసుకోలేదండి. సూర్యం ఏమన్నా, నేను పెట్టే ముట్టుకోలేదు. ఏమండి పుడికోటి గారు? ఆయనకి పెట్టే కదండి, భద్రంగా దాచిపెట్టాను. ఏమప్ప భద్రంగా పెడితే లోపల ఏమి కిరికిరే? ఏమే దుడ్డు ఏదప్ప? దుడ్డు ఏమి చూస్తావు కదా నువ్వు? చూశారు కదండి మరి మొదలయ్యారు గారు, మీరు కోపగించుకోకండి. శ్రీనివాసరావు, వ్యాపారం అన్నాక సవాళ్ళ సమస్యలు ఉంటాయి. నువ్వు ఎంతకైనా తీసుకుని వాడుకుండొచ్చు. మొదలయ్యారు గారు మనసు అలాంటిది. ఆయన మనసు బాధ పెట్టకుండా ఆ డబ్బు ఇచ్చే. నీకు సంబంధం లేని విషయంలో అనవసరంగా జోక్యం చేసుకో. మొదలయ్యారు గారు, నీ డబ్బు ఎలా పోయిందో నిజంగా మాకు తెలియదు. నీ డబ్బు మా షాప్లో పోయింది కాబట్టి దాని బాధ్యత మాది. తప్పకుండా తీరుస్తాం. దీని పరిష్కారం మా ఇంట్లో చెప్తాం. దయచేసి రండి. నా ఇల్లు షాపు తాకట్టు పెట్టైనా సరే తెల్లవారేసరికి మీ సొమ్మప్పు చెప్తాను. దానికి మీ పిల్లలు కూడా ఒప్పుకోవాలి, వాళ్ళు సంతకాలు పెట్టాలి. మా నాన్నగారు అడిగితే సంతకాలే కాదండి, మా ప్రాణాలనే ఇస్తాం. మా నాన్నగారు మాకు కన్నతండ్రే కాదండి, మాకు దేవుడు. ఆయన కష్టమే మా కష్టం. ఆయన మాట కాదనే తత్వం మాకు కలలో కూడా లేదండి. సరే, వీళ్ళు సంతకాలు పెట్టింది ఇంటికి కొట్టుకి 2 కలిస్తే 7 లక్షలు ఉండవచ్చు. మరి మిగతా 3 ఇవి 1 లక్ష రూపాయల పైన ఉంటాయి. ఇదిగోండి, ఇవి కూడా 1 లక్ష పైన ఉంటాయి. ఏమప్ప దొరబాంబ, చూస్తివా దొరద పుండ్లతో కాదప్ప, కండ్లతో చూడవాలా. ఎదుటి వండికి 1 కన్నుదా పోయి పుడ్చవాలంటే మనకుదా 2 కండ్లు పోనప్ప. ఏమిటి మొదలయ్యారు గారు, ఏం జరిగింది? ఏం లేదప్ప, డబ్బు ఏడకి పోలా. ఇదో ఈ ఎడదా ఉండదు. ఆమప్ప, ఇంద పెట్టిలో డబ్బు ఎత్తి పుడ్చింది నాందా అప్ప. అంద పెట్టిలో తెల్ల కాగితాలు పెట్టింది కూడా నాందా అప్ప. నువ్వు దొంగ అని చెప్పింది కూడా నాందా అప్ప. ఏం తెలియమా? ఇంద మాదిరి కమనాటి పసంగా అరవందా వస్తా ఉండదే, తెలుగు రానంటానే ఉండదే. ఇంద మాదిరి ఎదవలకి నీ గురించి చెప్పాలని. ఏమ్రా, నాది ఏ ఊరా?
కోయంబత్తూరు. నీది ఏ ఊరే? చిత్తూరు. నడువులో ఉన్నది ఏ ఊరే? పుత్తూరు. ఇక్కడదా తంతే పుత్తూరులోదో పడుతూ అక్కడదా ఎముకలకు కట్లు వేస్తారు. డేయ్, వర్తక సంఘానికి ప్రెసిడెంట్ గా ఉండా, ఊరికి పెద్దగా ఉండా, సమాజంలో పెద్దగా ఉండా, ఇంటికి పెద్దగా ఉండా శ్రీనివాసరావు మాదిరిదా ఉండవాలా? పెండ్లామంటే అదిగో శ్రీనివాసరావు పెండ్లా మాదిరిదా ఉండవాలా? కోడలంటే అదిగో శ్రీనివాసరావు కోడల మాదిరిదా ఉండవాలా? పిల్లకాయలు అంటే శ్రీనివాసరావు పిల్లకాయల మాదిరిదా ఉండవాలా? ఇది ఒక నల్ల కుటుంబం, అరిమియాన కుటుంబం, మంచి కుటుంబం. ప్రీదా పడా అడవి కట్టాలి. చూసావే, ఇంటికి పద.